హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఒక కొత్త రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇది మీరు సాయంత్రం స్నాక్స్గా అయినా తినొచ్చు, అదేవిధంగా రైస్లో కూడా తినొచ్చు అన్నమాట. ఏ విధంగా తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఎప్పటికీ కాకరకాయతోని కర్రీలు చట్నీలే కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకరకాయని ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. అలాగే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఖచ్చితంగా అయితే ట్రై చేసి మరి మీకే విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. దీనికోసం ముందుగా 250 గ్రామ్స్ కాకరకాయలను అయితే తీసుకొని వీటిని ఒక 2 టైమ్స్ అయితే సాల్ట్ వాటర్లో మంచిగా వాష్ చేసుకొని వాటర్ అయితే ఏం లేకుండా తుడుచుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. ఓన్లీ వన్ సైడ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్నైతే మధ్యలోకి ఈ విధంగా కట్ చేసి ఇందులో ఉన్న సీడ్స్ని అయితే తీసుకోండి. మనం ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకుంటే మనకి సీడ్స్ తీసుకోవడానికి ఈజీగా అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ అయితే ఇట్లా హాఫ్గా కట్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్స్ అన్నిటిని తీసేయండి. ఈ విధంగా అన్నిట్లో సీడ్స్ని అయితే తీసేయండి. వీటిని మళ్ళీ మనము సాల్ట్ వాటర్లో వేయాల్సిన అవసరం లేదు. అందుకనే ముందే మనము సాల్ట్ వాటర్లో మంచిగా కడిగినాం కదా, సరిపోతుంది. ఇప్పుడు మీరు వీలైనంత సన్నగా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఈ విధంగా హాఫ్గా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు కట్ చేయడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఈ విధంగా కట్ చేసుకోండి. సేమ్ అన్నిటిని ఇదే విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటినైతే పక్కన పెట్టండి. మనకి ఇవి ఎంత సన్నగా ఉంటే మనకి వేగడం కూడా తొందరగా వేగుతాయి అన్నమాట. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని అయితే తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని అయితే యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి రుచికి తగినంత కారము, అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఈ విధంగా మొత్తం అంతా అయితే ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ ఎలాంటి లంప్స్ లేకుండా మంచిగా సాఫ్ట్గా అయితే కలుపుకోండి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా కొంచెం జారుడులాగా ఉంటే సరిపోతుంది. మీరు మరీ లూజ్గా కలుపుకున్నారంటే మనకి ఆయిల్ అనేటువంటిది ఎక్కువ పీల్చేస్తుంది. సో కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. పిండినైతే ఒక 2-3 నిమిషాలు మంచిగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనము ముందుగా కట్ చేసుకున్న ఈ కాకరకాయలను అయితే ఇందులో డిప్ చేసుకోండి. ఈ పిండిని మనము పైననే కాకుండా కాకరకాయ లోపల కూడా పెట్టుకుంటే మనకి చాలా మంచిగా క్రిస్పీగా అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మొత్తం అంతా కాకరకాయకి అయితే పట్టించండి. మీరు కావాలంటే స్పూన్తోని కూడా ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తము కాకరకాయలను అయితే పిండిలో ఈ విధంగా అంతా డిప్ చేసుకున్న తర్వాత వీటినైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయలను అయితే అందులో వేసుకొని స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి కాలడానికి కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మనకి కాకరకాయలు పచ్చివి కాబట్టి ఇవి మంచిగా కాలితేనే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి, మనకి ఈ విధంగా మంచిగా క్రిస్పీగా అయ్యేంతవరకు అయితే ఉంచుకోండి. ఇప్పుడు వీటినైతే తీసి పక్కన పెట్టుకోండి. అంతే అండి, మనకైతే ఎంతో టేస్టీగా ఉండే ఈ కాకరకాయ స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. మీరు ఎప్పటికీ ఒకేలాగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.